హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ దండవత్ ప్రణామ్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాము. మీరు మీ వైపు మ్యూట్ లో ఉండి మీరు కూడా మంగళాచరణ చేయండి. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समवेत गौर भक्त वृंद की जय। हरे कृष्ण महामंत्र की जय। हरि नाम प्रभु की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఎవ్రీడే జాయిన్ అవుతున్నారు ఎంతో ఇంట్రెస్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఓకే. సో నిన్న ఎవరైతే మిస్ అయ్యారో జస్ట్ మళ్ళీ నిన్న ఇచ్చిన అనౌన్స్మెంట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనకి మండే నుంచి ఒక సిలబస్ అనేది పెట్టాము. సో ఈ జపా సెషన్లో ఏంటి అంటే ఎవ్రీడే మండే నుంచి మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోక భగవద్గీత ఒక్కొక్క శ్లోక డిస్కస్ చేద్దామని చెప్పి అనుకున్నాము. కొన్ని శ్లోకాస్ సింపుల్ గా ఉంటాయి కాబట్టి వాటిని మాత్రం 2-3 శ్లోకాస్ కలిపి చెప్పడం జరుగుతుంది. బట్ ఏంటి అంటే డైలీ
కంటిన్యూస్ గా ఇవాళ ఒక శ్లోక జరిగితే రేపు సెకండ్ శ్లోక థర్డ్ శ్లోక కలిపి జరుగుతుంది. నెక్స్ట్ డే ఫోర్త్, నెక్స్ట్ డే ఫిఫ్త్ అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మనం కంటిన్యూస్ గా మన జపా సెషన్ సిలబస్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. టోటల్ 700 శ్లోకాస్ అయ్యే వరకు కూడా మన సిలబస్ ఇలానే ఉంటుంది. అయితే మధ్య మధ్యలో ఏకాదశిస్ కానీ ఇంకేదైనా ఫెస్టివల్స్ కానీ మనకి మన ఆచార్యాస్, మన సంప్రదాయంలో ఉన్న ఆచార్యాస్ తిరోభావ ఆవిర్భావ దినోత్సవాలు వచ్చినప్పుడు మాత్రం మన జపా సెషన్ అండ్ ఆల్రెడీ జరుగుతున్న జపా సెషన్ కలిపి ఒక కామన్ క్లాస్ ఉంటుంది. ఓకే, సో ఈ మెసేజ్ అన్నది మీ ఫ్రెండ్స్ కి కానీ మీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. ఎందుకంటే భగవద్గీత కంటిన్యూస్ గా మొత్తం 700 శ్లోకాస్ ఎక్స్ప్లెనేషన్ వినే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను, బట్ ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, మిస్ అయిన వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను ఇది. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. Thank you, ఓకే, Mataji. ఈరోజు థ్యాంక్ యూ. ఈరోజు క్లాస్ టాపిక్ చూసారా? చూసాం మాతాజీ. భక్తులను ఏంటి? ఎలా సంరక్షిస్తాడు అని. కృష్ణుడు తన భక్తుల్ని ఎలా సంరక్షించుకుంటారు అని. అంటే ఇది మనం మన జపా సెషన్ స్టార్ట్ చేశాక చాలా డిఫరెంట్ యాంగిల్స్ లో ఇది డిస్కస్ చేశాము. బట్ ఇంకొన్ని విషయాలు అదే టాపిక్ పైన ఈరోజు డిస్కస్ చేద్దామని చెప్పి ఈరోజు కూడా కొంచెం అలాంటి టాపికే పెట్టడం జరిగింది. అయితే ఈ సంరక్షణ అనేది బేసిక్ గా ఇవాళ మనం దేని ఫోకస్ గా చూద్దామంటే కృష్ణ అర్జున ఇదిగానే చూద్దాం. ఓకేనా? కృష్ణ చాలా మంది డివోటీస్ ని సంరక్షించుకున్నారు, సంరక్షిస్తూనే ఉన్నారు, ఫ్యూచర్ లో కూడా సంరక్షిస్తారు అనమాట. అయితే ఈ మన క్లాస్ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే కృష్ణ అర్జునాని మహాభారత ఆ వార్ జరుగుతుంది కదా, కురుక్షేత్ర యుద్ధం అనేది, ఆ యుద్ధంలో కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి మేబీ వీటికన్నా ఎక్కువ నుండి కూడా కృష్ణ కాపాడిన సందర్భాలు ఉండుంటాయి. బట్ మనం మన క్లాస్ ఫోకస్ ఏం చేద్దామంటే కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి కృష్ణ ఎలా కాపాడారు అర్జునాని అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే మీకు ఈ మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది ఐడియా ఉందా? 18 రోజులు మాతాజీ. 18 డేస్ జరిగింది, రైట్? అయితే ఈ 18 డేస్ జరిగినప్పుడు జనరల్ గా ఏంటి అంటే అప్పుడు ఆ యుద్ధాల ప్రోటోకాల్ అంటే ఆ పద్ధతి ఎలా ఉంటది అంటే అప్పట్లో ఎవరైతే యుద్ధంలోకి దిగుతారో, అంటే ఇప్పుడు పాండవుల సేన ఒకవైపు, కౌరవుల సేన ఒకవైపు ఉంటుంది కదా. ఇప్పుడు కౌరవుల సేనలో ఎవరైతే యుద్ధంలోకి దిగుతారో, పాండవుల సేన నుండి ఆ రోజు యుద్ధ రంగంలోకి దిగుతారో వాళ్ళిద్దరి మధ్యనే ఆ యుద్ధం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇటువైపు యుద్ధంలోకి దిగకుండా పక్కకుంటారో, ఇటువైపు కూడా పక్కకుంటారో వాళ్ళని ఇటు వాళ్ళని చంపడానికి వీలుండదు అనమాట. అర్థమవుతుందా? నేను ఇవాళ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నాను అన్న వాళ్ళ మధ్యనే యుద్ధం జరుగుతుంది తప్ప నేను ఇవాళ పార్టిసిపేట్ చేయడం లేదు. 18 డేస్ కంటిన్యూస్ గా జరుగుతుంది కదా. సో ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉండదు అనమాట. కొందరు కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆగుతారు, ఇటువైపు కూడా కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆగుతారు. ఎవరైతే యుద్ధ రంగంలోకి దిగారో వాళ్ళిద్దరి మధ్యన మాత్రమే యుద్ధం జరుగుతుంది. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అలానే ఉంటుందా? ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నట్లయితే యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళు, అంటే జనరల్ గా ఇప్పుడు యుద్ధ రంగం అంటే మనం అనుకోవచ్చు ఎవరైతే మన కంట్రీని ప్రొటెక్ట్ చేస్తూ మిలిటరీలో ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ మధ్యనే యుద్ధం జరుగుతూ ఉంటుందా? లేదు అంటే గమ్ముగా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు గడుపుతున్న సామాన్య ప్రజల వైపు కూడా యుద్ధం అనేది జరుగుతూ ఉంటుందా? వీళ్ళని కూడా అటాక్ చేస్తూ ఉంటారు. లేదు మాతాజీ, సామాన్య ప్రజల వైపు అవుతుంటారు మాతాజీ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది అనమాట. ఎవరైతే అఫీషియల్ గా మనిద్దరం ఫైట్ చేసుకున్నామో సామాన్య జనాల జోలికి వెళ్ళకూడదు అని చెప్పి ఆ ప్రోటోకాల్ అనేది ఇప్పుడు ఉండదన్నమాట. కానీ ఒకప్పుడు మాత్రం ఈ ఉమెన్ ఎవరైతే స్త్రీలు కానీ ఎవరైతే నార్మల్ ఆ రాజ్య ప్రజలు ఉంటారో వాళ్ళ జోలికి మాత్రం ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఎవరైతే రాజులు మేము దిగి యుద్ధం చేస్తామనుకుంటారో వాళ్ళ మధ్యనే యుద్ధం జరిగేది అనమాట. అయితే ఒకసారి మనం అనుకున్నట్టు 18 డేస్ జరిగింది కదా. ఒకసారి ఏమవుతుంది అంటే అర్జున యుద్ధంలోకి దిగరనమాట. ఆ 18 డేస్ లో ఒక రోజు అర్జున యుద్ధంలోకి దిగరు, మిగిలిన 4 పాండవులు ఉంటారు. అయితే అర్జున కొడుకు ఎవరు గుర్తున్నారా? అభిమన్యుడు ఉంటారు ఆ రోజు యుద్ధంలో. అభిమన్యుడు ఉన్నప్పుడు ఈ దుర్యోధన సేన వీళ్ళందరూ కౌరవుల సేన అందరూ కలిసి అభిమన్యుణ్ణి ఫోకస్ చేసి చంపాలి అన్న ఇంటెన్షన్ తో ఒక వ్యూహాన్ని వేస్తారు. ఏంటా వ్యూహం ఐడియా ఉందా? పద్మవ్యూహం అనమాట. సో పద్మవ్యూహంలోకి వెళ్ళడం అనేది చాలా కష్టము, అంటే చాలా డిఫికల్ట్ గా ఉంటుంది అనమాట వెళ్ళడం అనేది. వెళ్ళినా కూడా మళ్ళీ తప్పించుకొని తిరిగి రావడం అనేది కూడా ఇంకా ఇంకా కష్టం అనమాట.
అయితే ఇక్కడ పాండవులందరిలో కల్లా పద్మవ్యూహంలోకి వెళ్ళి దాన్ని ఛేదించి వెళ్ళగలిగిన కెపాసిటీ ఉన్నది ఎవరు అంటే అభిమన్యుడు మాత్రమే అన్నమాట. అంటే అర్జున దిగలేదు ఆ రోజు యుద్ధంలో, మిగిలిన నలుగురు పాండవులు ఉన్నారు. బట్ ఈ పద్మవ్యూహంలోకి ఛేదించుకొని బయటికి ఛేదించుకునే శక్తి మాత్రం అభిమన్యుడికి ఉంది. కానీ అభిమన్యుడికి ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే లోపలికైతే వెళ్ళగలడు కానీ తిరిగి దాని నుంచి ఆ ప్లాన్ నుంచి బయటికి రావడం అనేది అభిమన్యుడికి చేత కాదనమాట. సో చెప్తాడు అభిమన్యుడు, నేను ఈ వ్యూహంలోకి వెళ్ళగలను, నేను ఇది ఛేదించుకుంటూ వెళ్ళగలను, కానీ నాకు వెళ్ళడం మాత్రమే వచ్చు కానీ తిరిగి రావడం రాదు అంటారు. సో యుధిష్ఠిర భీమ వీళ్ళందరూ ఏం చెప్తారు అంటే నువ్వైతే వెళ్ళు అభిమన్యు, మేము నీ వెనక ఫాలో చేస్తూ ఉంటాము, నువ్వు ముందు వెళ్తూ ఉండు, మేము నీ వెనక ఫాలో చేస్తూ ఉంటాము, నువ్వు ఎలా అయితే వెళ్ళావో నిన్ను అక్కడ నుండి మెల్లిగా బయటికి తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి చెప్తారనమాట. సో వీళ్ళు పద్మవ్యూహం ఏర్పాటు చేయడం జరిగింది. అభిమన్యుడు వీళ్ళ మాటలు విని లోపలికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అయితే ఏమైతుంది అంటే అభిమన్యుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు, వెనక యుధిష్ఠిర భీమ మిగిలిన పాండవులు ఎవరైతే పాండవుల సేన ఉంటుందో ఫాలో చేస్తారు. అయితే ఈ కౌరవ సేన ఏం చేస్తుంది అంటే అభిమన్యుడిని మాత్రమే లోపలికి వెళ్ళేలాగా ప్లాన్ చేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా ఆపేస్తారనమాట. అర్థమవుతుంది కదా. సో వెనక ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ వీళ్ళ ఫోర్స్ తో ఆపేయడం జరుగుతుంది. సో అభిమన్యుడు ఏంటి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయాక అక్కడ ఆల్మోస్ట్ నాకు గుర్తున్నంత వరకు 9 మంది యోధులు కలిసి అభిమన్యుడిని ఒక్కడిని చేసి చంపడం జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ ఈ వీళ్ళందరినీ ఆపేశారు కదా, వీళ్ళందరూ వెళ్ళున్నట్లయితే అభిమన్యుడిని కాపాడుకోగలిగేవారు, మెల్లిగా బయటికి వచ్చేసేవాళ్ళు దాని నుండి. బట్ సంహో వీళ్ళ పన్నాగం ఏంటి అంటే అభిమన్యుడిని లోపలికి పంపించేసి అభిమన్యుడిని సింగిల్ గా అటాక్ చేసేసి చంపేయాలి, వీళ్ళందరినీ ఆపాలి అనేదితో ఆపుతారనమాట. బట్ ఎప్పుడైతే వీళ్ళు తెలుసుకుంటారో అభిమన్యుడికి ఏజ్ ఎంత తెలుసా ఆ టైంలో, ఐడియా ఉందా ఎవరికైనా? ఏంటి మాతాజీ? అభిమన్యుడికి ఆ టైంలో ఏజ్ ఎంత తెలుసా యుద్ధంలో పార్టిసిపేట్ చేసినప్పుడు? 16 ఇయర్స్, 16 సంవత్సరాలు. సో 16 సంవత్సరాలు అంటే పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. 16 ఇయర్స్ అంటే అప్పుడు యుద్ధ విద్యను నేర్చుకొని అప్పుడే దిగిన వయస్సు కదా, పెద్ద ఏజ్ కాదు కదా. సో అభిమన్యుడు చనిపోయాడన్న విషయం ఎప్పుడైతే తెలుస్తుందో యుధిష్ఠిర భీమ మిగిలిన పాండవుల సేన అంతా కూడా చాలా బాధపడతారనమాట. యుధిష్ఠిర అయితే ఇంకా ఆల్మోస్ట్ నా వల్లనే ఇంకా అభిమన్యుడు చనిపోయాడు, నేను చెప్పాను అభిమన్యుడికి, ఏం చెప్పాను అంటే నువ్వు వెళ్ళు, నీ వెనక వచ్చి ప్రొటెక్ట్ చేసే బాధ్యత మాది అని చెప్పి నేను చెప్పాను, కానీ నేను మాట నిలుపుకోలేకపోయాను, నా మూలంగానే అభిమన్యుడు ఇవాళ ఈ పరిస్థితికి వచ్చాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారనమాట. సి మనకి యుధిష్ఠిర ఇంకొక పేరేంటి యుధిష్ఠిరకి? ధర్మరాజు. ధర్మరాజు. ఇంకా ఆయన ఏంటి అంటే ఇంకేదన్నా చెప్పారు, ఏదన్నా వచ్చింది అంటే మాత్రం దానికి కట్టుబడి ఉండడం అనేది ఆయన నేచర్ అన్నమాట. అలాంటిది నేను ప్రొటెక్ట్ చేస్తాను అని కూడా నేను ప్రొటెక్ట్ చేయలేకపోయాను అభిమన్యుని అన్నప్పుడు ఆ బాధ అనేది బాగా కట్టివేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇంకేం చేయలేరు కదా, చనిపోయాడు, చిన్న పిల్లవాడు, 16 ఇయర్స్, మనం కాపాడుకోలేకపోయాము అన్న బాధలో బాగా డిప్రెషన్ లో ఉంటారనమాట. అయితే ఈ విషయము అర్జునకి తెలుస్తుంది. సో అర్జునకి తెలిసినప్పుడు అర్జున ఒక్కసారిగా వచ్చేసి మొత్తం మిగిలిన పాండవుల సేనని, వాళ్ళ అన్నయ్యని, వీళ్ళందరినీ కూడా తిట్టడం మొదలు పెడతారనమాట. మీరు అసలు అంతా ఏం చేస్తున్నారు, 16 ఏళ్ళ ఒక చిన్న అబ్బాయిని పంపించారు, వెనక వెళ్ళి ప్రొటెక్ట్ చేయాలి అన్న బాధ్యత లేదా మీకు? అసలు మీరు ఏం చేతులకి గాజులు తొడుక్కొని ఉన్నారా, ఇంత ఇదిగా ఎలా ఉన్నారు మీరు అని చెప్పి అర్జున తిట్టడం జరుగుతుంటుంది. అయితే ఆ టైంలో కృష్ణ వచ్చి కన్సోల్ చేస్తారనమాట. అర్జున ఆల్రెడీ తన వల్లనే ఇది జరిగింది అని చెప్పి ధర్మరాజు అంటే యుధిష్ఠిర్ చాలా బాధపడుతూ ఉన్నారు, మిగిలిన పాండవుల మొహం కూడా చూడు, మిగిలిన సేన మొహం కూడా చూడు, వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు అంటే నువ్వెంత బాధపడుతున్నావో నీ కొడుకు చనిపోయినందుకు వాళ్ళు కూడా అంతే బాధపడుతున్నారు. అండ్ వాళ్ళకి వ్యత్యాసం లేదు, నీ కొడుకు ఇవాళ చనిపోయాడు అన్న ఇదిలో వాళ్ళు లేరు, మా మా అబ్బాయే, మా కొడుకే ఇవాళ మేము పోగొట్టుకున్నాము అన్న ఇదిలో వాళ్ళు బాధపడుతున్నారు, నువ్వు ఇలా మాటలని ఇంకా వాళ్ళ బాధని పెంచొద్దు అని చెప్పి కృష్ణ చెప్తారనమాట. దెన్ అర్జున అర్థం చేసుకుంటారు, ఓకే నిజమే కృష్ణ ఏదైతే చెప్తున్నారో కరెక్టే, కావాలని అయితే ఇది జరగలేదు, సంహవ్ వీళ్ళని ట్రాప్ చేసి చేయడం వల్ల అభిమన్యు చనిపోతాడు అని చెప్పి అర్జున అర్థం చేసుకొని అర్జున తెలుసుకుంటారనమాట. యాక్చువల్ గా ఈ ప్లాన్ మొత్తానికి బేసిక్ గా మూలం ఎవరు అని తెలుసుకుంటారు అంటే కౌరవుల సైడ్ ఉన్న జయద్రథ్ అనే వ్యక్తి ఈ మొత్తానికి మూలం అని చెప్పి తెలుసుకుంటారు అనమాట. తెలుసుకొని అర్జున ఏం చేస్తారు అంటే రేపు సూర్యాస్తమయం, రేపు యుద్ధం ఎండ్ అయ్యే టైం కల్లా సూర్యాస్తమయం లోపు నేను జయద్రథ్ని చంపలేదు అంటే నేను
చనిపోతాను అంటారనమాట. ఐ ఐ థింక్ అగ్ని ప్రవేశం చేసి చనిపోతాను అంటారు. బట్ ఐ డోంట్ రిమెంబర్, కరెక్ట్‌గా గుర్తులేదు కానీ అర్జున శపథం ఏంటి అంటే, రేపు ఈవినింగ్ లోపు నేను జయద్రథ్‌ని చంపలేదు అంటే నేను నా ప్రాణాలు వదిలేస్తాను అంటారనమాట. సో, ఈ విషయం కౌరవుల సేనకి తెలుస్తుంది. ఓకే. అర్జున శపథం పన్నాడు. ఏంటి అంటే జయద్రథ్‌ని చంపకపోతే రేపు ఈవినింగ్ లోపు తనకి తానే చనిపోతాను. సూసైడ్ అటెంప్ట్ చేసేసి నేను చనిపోతాను అని చెప్పి చెప్తున్నాడు అని. సో, ఫస్ట్‌లో ఏం చెప్పాను క్లాస్ మొదట్లో యుద్ధంలోకి దిగినప్పుడే వాళ్ళని అటాక్ చేయాలి అని చెప్పి అనుకున్నాం కదా! సో, దుర్యోధన సేన ఏం చేస్తది అంటే చాలా తెలివిగా ఆ రోజు జయద్రథ్‌ని యుద్ధంలోకి దించుతారన్నమాట. అర్థమైందా? సో, జయద్రథ్‌ని యుద్ధంలోకి దించకపోతే అర్జున జయద్రథ్‌ని చంపడం పాసిబుల్ అవుతుందా? అవ్వదు మాతాజీ. సో, వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది గదా! ఎవరైతే యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే చంపాలి. సో, పక్క రోజు యుద్ధం అనేది స్టార్ట్ అయితుంది. అర్జున యుద్ధం చేస్తూనే ఉన్నారు. జయద్రథ్ వస్తాడేమో అన్న ఇదితో. ఏ టైంలో అయినా వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. వస్తాడేమో అన్న ఇదితో చేస్తూనే ఉన్నారు. కానీ దుర్యోధన సేనకి ఈ విషయం తెలిసేసి జయద్రథ్‌ని ఆ రోజు కావాలని యుద్ధంలోకి దించారనమాట. ఎందుకంటే అర్జున చెప్పేసారు గదా! నేను ఇవాళ ఈవినింగ్ లోపు జయద్రథ్‌ని చంపలేదంటే నన్ను నేను చంపేసుకుంటాను. నేను ఆత్మహత్య చేసేసుకుంటాను అని చెప్పి చెప్తున్నాడు గదా! సో, ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అని చెప్పి ఆ రోజు పొద్దున్నుండి ఈవినింగ్ దాకా అర్జున యుద్ధం చేస్తూనే ఉన్నారు గానీ జయద్రథ్ మాత్రం యుద్ధ రంగంలో లేరనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అయితుంది. ఇంక కొంచెం సేపట్లో సూర్యాస్తమయం అయిపోతుంది. యుద్ధం ఎండ్ అవుతుంది అనుకున్నంత టైం వరకు కూడా అర్జున పోరాడుతూనే ఉన్నారు. దుర్యోధన సేన మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట. ఇంకా అయిపోతుంది. కొంచెం సేపట్లో సూర్యాస్తమయం అయిపోతుంది. యుద్ధం ఎండ్ అయిపోతుంది. సో, అర్జున చెప్పిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి అర్జున తనని తాను చంపేసుకుంటారు అని చెప్పి వాళ్ళు ఇంకా సెలబ్రేషన్ మూడ్‌లో ఉంటారు. ఇంకా అర్జునకి ఇంకా అర్థం కాదు. ఇంకేం చేయాలో తెలీదు. నేను శపథం పన్నాను. బట్ ఈ టైంలో అంటే ఇప్పుడు అర్జున ఏమన్నా చేయగలరా ఆలోచించండి. ఇలాంటి సిట్యుయేషన్‌లో అర్జున ఏమన్నా చేయగలరా? ఏం చేయలేము. ఏం చేయలేరు ఔట్ ఆఫ్ మాతాజీ. అర్జునాస్ హ్యాండ్స్ కదా! జయద్రథ్ ఎదురుగా ఉంటే చంపగలిగిన శక్తి అర్జునకుంది. కానీ జయద్రథ్ యుద్ధ రంగంలోనే లేనప్పుడు అర్జున ఇచ్చిన మాట కూడా అర్జున నిలుపుకోలేని స్టేజ్‌లో ఉన్నారు. అయితే అర్జునకి కంగారుంటే అర్జున కన్నా ఎవరికి కంగారు ఎక్కువుంటుంది? ఇక్కడ విష్ణుడికి మిగతా వాళ్ళు కృష్ణకి ధర్మరాజు, ఉంటుంది. వీరుడు పాండవుస్ వాళ్ళకి పాండవాస్‌కి ఉంటుంది. కానీ అంతకన్నా ఎక్కువ కంగారు, ఎక్కువ ఇది నేను నా డివోటీ మాటిచ్చాడు నేను చనిపోతానని చెప్పి, నా డివోటీని కాపాడుకోవాలి, నా భక్తుడిని కాపాడుకోవాలి అన్న తపన ఎవరికి ఎక్కువుంటుంది అంటే కృష్ణకుంటుందనమాట. ఎందుకంటే ఇప్పుడు అర్జున యుద్ధరంగంలో జయద్రథ్ ఉంటే చంపడం అర్జునకి పాసిబుల్. అసలే జయద్రథ్ లేనప్పుడు అర్జున ఎలా నిలుపుకోగలడు? ఇప్పుడున్న సిట్యుయేషన్ అనేది అర్జున చేతుల్లో లేనిది. అర్జున దాన్ని ఏమి చేయలేనిది అని చెప్పి కృష్ణ అర్థం చేసుకొని ఏం చేస్తారు అంటే కృష్ణ ఏదైనా చేయగలరా? చేయలేరా చెప్పండి? చేయగలరు మాతాజీ. తన భక్తుల్ని కాపాడుకోవాలి అంటే కృష్ణ ఎంత దూరమైనా వెళ్ళగలరా? వెళ్ళలేరా? వెళ్ళగలరు మాతాజీ. సో, ఏం చేస్తారంటే ఆ రోజు కృష్ణకి ఏముంటుంది చేతిలో? సుదర్శన చక్రం. సుదర్శన చక్రం. సుదర్శన చక్రం తీసుకొని, సుదర్శన చక్రాన్ని కరెక్ట్‌గా వెళ్లి సూర్య బింబం ఉంటుంది కదా! మనకి ఏవైతే రేస్ వస్తాయో, సూర్యుడి నుంచి మనకి కిరణాలొస్తాయో, కరెక్ట్‌గా ఈ సుదర్శన చక్రాన్ని సూర్యునికి అడ్డంగా పెడతారనమాట. సో, సూర్యునికి అడ్డంగా పెట్టినప్పుడు ఏమైతుంది? ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతూ ఉంది. సూర్యుడికి అడ్డంగా పెట్టినప్పుడు ఏం ఫీలింగ్ వస్తుంది? సూర్యాస్తమయం అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేస్తుందా కదా! సో వచ్చేస్తుంది మాతాజీ. సో, దుర్యోధన సేన అందరూ కూడా ఫైన్ ఇంకా హ్యాపీ సూర్యాస్తమయం అయిపోయింది అని చెప్పి వాళ్ళింకా ఫుల్ ఖుషీలో డాన్స్ చేస్తూ, ఎగురుతూ వాళ్ళు సెలబ్రేషన్‌లో ఉంటారనమాట. ఇంకా జయద్రథ్ అప్పుడొస్తాడనమాట యుద్ధరంగంలోకి. వచ్చి ఇంకా జయద్రథ్ కూడా ఎంజాయ్ చేస్తూ ఎగురుతూ అంటే ఇంకా అర్జున చనిపోతాడు. కమాన్ ఇంక దిగు నీ అగ్ని ప్రవేశమే ఇంకా నెక్స్ట్ భాగము. నువ్వు దిగు నీ చావనేది మేము చూస్తాము అన్నంత ఇదిలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇంకా జయద్రథ్ సర్కాస్టిక్‌గా అర్జున ఎదురుగా నిలబడి ఉంటారో కరెక్ట్‌గా అర్జున ఇలా ఉన్నారు. ఎదురుగా జయద్రథ్ ఉన్నారు. వాళ్ళ ధైర్యం సూర్యాస్తమయం అయిపోయినప్పుడు ఇంక అటాక్ చేయలేడు గదా! అన్నిటితో కరెక్ట్‌గా ఎదురుగా నిలబడి ఉన్నారనమాట. ఇమ్మీడియేట్‌గా కృష్ణ ఆ సుదర్శన చక్రాన్ని పక్కకి తొలగించి అర్జునకి చెప్తారనమాట. "అర్జున సూర్యాస్తమయం అవ్వలేదు. ఇది నేను క్రియేట్ చేశాను. కరెక్ట్‌గా నీ ఎదురుగా జయద్రథ్ ఉన్నాడు. గురి చూసి బాణాన్ని కొట్టు. ఎలా కొట్టాలి అంటే జయద్రథ్ తల వెళ్లి వాళ్ళ నాన్న వేరే ప్లేస్‌లో కూర్చొని ఆయన మెడిటేషన్ చేస్తూ ఉంటారనమాట. ఈ తల వెళ్లి వాళ్ళ నాన్న ఒళ్ళో పడాలి. అలాగా కొట్టు" అని చెప్పి చెప్తారనమాట. సో, అర్జున ఇలా ఉన్నారు. ఎదురుగా జయద్రథ్ ఉన్నారు. అంటే అర్జునకి ఇంకేమైనా కష్టం ఉంటుందా? ఎదురుగా జయద్రథ్ ఉండి యుద్ధ రంగంలో ఉండి తన మాట నిలుపుకునే ఛాన్స్ అనేది కృష్ణ క్రియేట్ చేసినప్పుడు అర్జునకి ఇంకేమైనా డిఫికల్టీ ఉంటుందా ఇప్పుడు?
ఉండదు మాతాజీ. ఇమీడియట్ గా తన వెనక్కి తగ్గింది. బాణాన్ని తీసుకొని తన గాంధీవాన్ని తీసుకొని ఇమీడియట్ గా కొట్టడం జరుగుతుంది. జయద్రథ్ తల వెళ్ళి ఎగ్జాక్ట్ గా వాళ్ళ నాన్న ఒళ్ళో వెళ్ళి పడుతుంది అనమాట. సో వాళ్ళ నాన్న ఏంటా ఇది అని చెప్పి ఒక్కసారిగా ఇలా విసిరేయగానే వాళ్ళ నాన్న కూడా చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే జయద్రథ్ కి ఒక వరం ఉంటుందన్నమాట. ఎవరి తల అయితే అంటే జయద్రథ్ తల కట్ చేసి ఎవరైతే కింద పడేలా చేస్తారో వాళ్ళ తల ముక్కలై వాళ్ళు చనిపోవాలి అన్న వరం ఉంటుందన్నమాట జయద్రథ్ కి. సో ఇప్పుడు అర్జున వల్ల జయద్రథ్ తల వెళ్ళి నేల పైన పడింది అనుకోండి, అర్జున చనిపోవాల్సి వస్తుంది ఆ వరం వల్ల. సో కృష్ణ ఏం చేశారు? సుదర్శన చక్రం అడ్డం తొలగించి జయద్రథ్ ని ఎదురుగా నిలబెట్టారు. అండ్ జయద్రథ్ ని బాణం వేసి ఆ బాణం కూడా వాళ్ళ నాన్న ఒడిలో పడేలాగా చూడు అంటారు. సో వాళ్ళ నాన్న విదిలించడంతో ఇప్పుడు ఆ తలని ఎవరు నేలకి పడేసిన వాళ్ళు అవుతున్నారు? వాళ్ళ నాన్న. సో ఏమవుతుంది? వాళ్ళ నాన్న కూడా చనిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ పాస్ట్ టైం మ్యూట్ లో ఉండండి. ఓకే. సో ఈ పాస్ట్ టైం చూసినప్పుడు మనకి అర్థమవుతుందా అవ్వదా? అంటే తన డివోటీ తను మాటిచ్చారు. అంటే తన బాబుని కోల్పోయిన ఇదిలో, తన బిడ్డని కోల్పోయిన ఇదిలో తను ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత డివోటీకి ఉంటే ఆ మాటని నిజం చేయాల్సిన బాధ్యత అంతకన్నా ఎవరికి ఉంటుంది ఇక్కడ? తండ్రికి అర్జునుడికి మాతాజీ. కృష్ణకు ఉంటుంది కదా. సో తన భక్తుడు ఇచ్చిన మాటని తన భక్తుడిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అంతకన్నా ఎక్కువగా ఎవరికి ఉంటుంది అంటే కృష్ణకు ఉంటుంది అనమాట. ఈ ఒక్క పాస్ట్ టైంలో చూడండి, ఒకవేళ కృష్ణ సిచ్యుయేషన్ లో లేరు, కృష్ణ అది చేయలేదు అంటే అర్జునాన్ని ఎవరైనా కాపాడగలరా అక్కడ నుండి? కాపాడలేదు మాతాజీ. అర్జున ఒకసారి మాట ఇచ్చారు. క్షత్రియుడికి మాట అంటే ఎట్లా అంటే ఇంకా ఆ మాటకి కట్టుపడాల్సిందే, ప్రాణాలు కూడా లెక్క చేయరనమాట. క్షత్రియాస్ కి అంత ఇది ఉంటుందన్నమాట. మేము మాట ఇచ్చాము అంటే దానికి నిలబడాల్సిందే అన్నంత పౌరుషం ఉంటుందన్నమాట వాళ్ళకి. లేదు అంటే వాళ్ళని క్షత్రియాస్ అని చెప్పి జనరల్ గా పిలవరు. సో నేను మాట ఇచ్చాను, ఇవాళ జయద్రథ్ దిగలేదు, ఫైన్, నేను ఇంకా చనిపోవాల్సిందే అని అర్జున చనిపోతాడు. కానీ అలాంటి సిచ్యుయేషన్ నుంచి కూడా కాపాడగలిగే శక్తి మాత్రం ఎవరిస్తున్నారు అంటే అది కేవలం కృష్ణ నుండి మాత్రమే వస్తుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక పాస్ట్ టైం ఏం తీసుకోవచ్చు అంటే యుద్ధమంతా అయిపోయాక, అంటే ఎప్పుడైతే పాండవాసే యుద్ధంలో గెలిచారు, కౌరవ సేన పైన పాండవులు గెలిచారు అన్నప్పుడు ఇంకా రథం అనేది దిగాల్సి వస్తుంది కదా. రథం అనేది అంటే అర్జునకి రథసారథిగా ఎవరు ఉన్నారు? కృష్ణుడు మాతాజీ. కృష్ణ ఉన్నారు. సో అయితే అప్పుడు ఎటికెట్ ఏంటి అంటే, అప్పుడు పద్ధతి ఏంటి అంటే ఎవరైతే ముందు రథసారథి ఉంటారో రథసారథి దిగాక రథంలో ఉన్నవారు దిగడం జరుగుతుంది అనమాట. అయితే యుద్ధమంతా అయ్యాక కృష్ణ చెప్తారనమాట, అర్జున నువ్వు దిగు అని చెప్పి చెప్తారు. అర్జునకి అర్థం కాదు, ఏంటబ్బా నన్ను దిగమంటున్నారు, పద్ధతి ఏంటి అంటే ముందు రథసారథి దిగాక నేను దిగాలి కదా, కృష్ణ ఏంటి ఫస్ట్ నన్ను దిగమంటున్నారు అని చెప్పి అర్జున ఒక నిమిషం ఆలోచించినా గానీ సర్లే ఓకే, కృష్ణ ఏదన్నా చెప్పారు అంటే దానికి ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంటుంది అని చెప్పి అర్జున దిగుతారనమాట. దిగాక కృష్ణ చెప్తారు కొంచెం దూరంగా వెళ్ళి నిలబడు అంటారనమాట. సో అర్జున దిగుతారు, దూరంగా వెళ్ళి నిలబడతారనమాట. ఎప్పుడైతే అర్జున వెళ్ళి దూరంగా నిలబడినప్పుడు ఇంకా కృష్ణ దిగుతారో అర్జున రథం ఏదైతే ఉంటుందో ముక్కలు అయిపోతుందంట, పీస్ అయిపోతుందంట. అంటే ఈ 18 రోజుల పాటు యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్నో అస్త్రాలు శస్త్రాలు అర్జున రథం పైన వేయడం జరిగిందనమాట. సో అప్పటిదాకా 18 రోజుల వరకు వాటి పవర్ అనేది చూపించనివ్వకుండా కృష్ణ వాటిని ఆపిపట్టారు. ఎప్పుడైతే అర్జున దిగి కృష్ణ దిగుతారో రథము మొత్తం ముక్కలైపోతుంది. అంటే కృష్ణ ఉన్నంత వరకు కూడా ఆ రథం పైన ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఆపదల నుండి అర్జునాన్ని కాపాడుతూ ఉన్నారనమాట. ఎప్పుడైతే కృష్ణ దిగారో ఆ రథం అనేది ఇంకా అసలు ఇంకా ఏమంటారు, ఇంకా గుర్తులు అనేవే లేకుండా ఇదైపోయింది అంటారు కదా, అట్లా అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుండి కూడా మనం తెలుసుకోవచ్చు, మనం అనుకుంటూ ఉంటాం అంటే మన లైఫ్ లో కూడా ఏం చేస్తున్నాడు భగవంతుడు నాకు, ఏం చేస్తున్నాడు భగవంతుడు నాకు అని చెప్పి మనం చాలా కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. కానీ బట్ కృష్ణ మనల్ని ఎన్ని ఆపదల నుండి కాపాడుతున్నాడు అని తెలుసుకున్నప్పుడు కృష్ణకు అసలు మనం ఎంత చేసినా తక్కువే అని చెప్పి మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఈ పాశ్యం నుండి మనం అర్థం చేసుకోవచ్చు, తన డివోటీని 18 రోజుల పాటు ఎన్నో అస్త్రాలు శస్త్రాల నుండి ఎన్నో పవర్స్ నుండి కూడా కాపాడుతూ కృష్ణ ఇంత దూరం తీసుకొచ్చారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు తెలుసా కృష్ణ? కేవలం ఒకే ఒక్క రీజన్ ఏంటి అంటే నేను కావాలా నా సేన కావాలా అన్నప్పుడు అర్జున ఎవరిని చూస్ చేసుకున్నారు? కృష్ణుణ్ణి మాతాజీ. సో
సో నీకు ఛాన్స్ వచ్చింది, ఒక పక్క నా ఐశ్వర్యాన్ని చూస్ చేసుకునే ఛాన్స్, ఒక పక్క నన్ను చూస్ చేసుకునే ఛాన్స్. పోనీ నేనేమైనా చెప్పానా, నేను కూడా అస్త్రం శస్త్రం పట్టుకొని నేను యుద్ధం చేస్తాను అని చెప్పానా? నేను అది కూడా చెప్పలేదు. కేవలం నీకు అడ్వైజర్ గా, సలహాదారుగా మాత్రమే ఉంటాను అన్నా కూడా, అర్జున నువ్వు నన్ను చూస్ చేసుకున్నావు, నువ్వు నా సేనని చూస్ చేసుకోలేదు. ఆ సేన వస్తే నీకు చాలా బలం పెరుగుతుంది అన్న విషయం ఎవరికైనా తెలుస్తుంది. అంత బలం కనిపిస్తున్నా కూడా నన్ను చూస్ చేసుకున్నావు అంటే నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నాది. సో కృష్ణ అస్త్రం శస్త్రం పట్టుకొనే ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా తన డివోటీని? లేదు మాతాజీ, ఏం పట్టుకోకుండా కూడా చేస్తారు మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో కృష్ణ కాపాడాలి అనుకుంటే కృష్ణ ఏ విధంగా అయినా కాపాడచ్చు అనమాట. సో ఈ ఈ ఈ పాశ్చర్యం నుండి మనం తెలుసుకోవచ్చు, కృష్ణ ప్రొటెక్ట్ అంటే అడ్వైజర్ గా ఉన్నప్పటికీ కూడా ఎన్నో శక్తులు అర్జున మీద పడకుండా కాపాడడం అనేది కృష్ణ చేయడం జరిగింది అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. అండ్ దీంతో పాటు మనం ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్ లో విన్నాం ఏంటి అంటే, ఎప్పుడైతే భీష్మదేవ అర్జున పైన బాణాల వర్షం కురిపిస్తున్నాడు, ఇంకా అర్జున తట్టుకోలేని స్టేజ్ లో భీష్ముడు అర్జున వైపు బాణాలు అనేది సంధిస్తూ ఉన్నారో, అప్పుడు కూడా కృష్ణ ఏం చేస్తారు, నా డివోటీ వైపు నువ్వు ఇలా ఇంత బాణాలు చేస్తావా అని చెప్పి రథ చక్రం తీసుకొని భీష్ముడి వైపు పరిగెత్తడం చూసామన్నమాట మనము. సో తన భక్తుడికి కష్టం వస్తుంది అంటే అంతకన్నా ఎక్కువ బాధపడేది, అంతకన్నా ఎక్కువ వర్రీ అయ్యేది ఎవరు అంటే కృష్ణని అనమాట. సో భక్తుల్ని సంరక్షించుకోవడానికి కృష్ణ ఎప్పుడు కూడా ముందే ఉంటారు. జస్ట్ మనం చేయాల్సింది ఒక్కటే, కృష్ణ నాకు నువ్వు కావాలి. అర్జున ఎలా అయితే చూస్ చేసుకున్నారో ఇవంతా కాదు, నాకు నువ్వు మాత్రమే కావాలి అని ఎప్పుడైతే చూస్ చేసుకుంటామో ఆ క్షణం నుండి కృష్ణ అంటే మన బాధ్యత అనేది కృష్ణ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈవెన్ ఇదే మనకి రుక్మిణీదేవి కృష్ణ పాస్ట్ టైంలో కూడా జరుగుతుంది. ఏంటి అంటే రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడి గురించి వినడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా రుక్మిణీదేవి కృష్ణుడిని చూడడం జరగలేదు. సో కృష్ణ అంత గొప్పవారు, ఇంత గొప్పవారు, కృష్ణ అంత దయాలు, అంత మర్సికలు, అంత బాగుంటారు, కృష్ణ యొక్క లీలలు అనేవి వింటూ 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 ఉండగా రుక్మిణీదేవికి ఏం కలుగుతుంది అంటే, నేను వివాహం అనేది చేసుకుంటే కృష్ణుడినే చేసుకోవాలి అని చెప్పి రుక్మిణీదేవి ఫిక్స్ అవుతుంది అనమాట. అయితే ఎప్పుడైతే తన వివాహం అనేది శిశుపాల్తో ఫిక్స్ చేస్తారో, రుక్మిణీదేవి లేఖ రాసి పంపిస్తుంది కృష్ణుడికి. నేను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. లేదు అంటే మాత్రం నేను నా ప్రాణాన్ని వదిలేస్తాను. నా వివాహం అనేది ఇలా ఫిక్స్ అయింది, నువ్వే వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఎప్పుడైతే రాస్తుందో, కృష్ణ వస్తారు. కృష్ణ వచ్చి రుక్మిణీదేవిని తీసుకెళ్తారు. రుక్మిణీదేవిని తీసుకెళ్తున్నప్పుడు వెనక మొత్తం సేన అంతా వెంబడిస్తూ ఉంటారనమాట. శిశుపాల్ సేన ఇంకా మిగిలిన సేన అంతా కూడా వెంబడిస్తూ ఉన్నప్పుడు రుక్మిణి కంగారు పడుతూ ఉంటుంది. కృష్ణ వాళ్ళందరూ వస్తున్నారు, త్వరగా వెళ్ళు త్వరగా వెళ్ళు అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు కృష్ణ ఒకటే అంటారనమాట, నువ్వు ఇప్పుడేం కంగారు పడకు, నీ సేన వాళ్ళతో పోరాడి వాళ్ళని ఓడిస్తుంది, నువ్వు ఇప్పుడు కంగారు పడకు అంటారు. అంటే కృష్ణ కావాలి అని రుక్మిణీదేవి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అప్పటిదాకా అంటే ఆ సేన కృష్ణుడితో పాటు ఉండే సేన ఎవరి సేన అవుతుంది? కృష్ణుడి సేన అవుతుందా కాదు? ఎస్ నో? కృష్ణ ఇది కృష్ణసేన. అయితే రుక్మిణి ఎప్పుడైతే కృష్ణ నాకు నువ్వే కావాలి అని ఎక్స్ప్రెస్ చేసిందో, కృష్ణ ఏమంటారు అంటే, నువ్వు కంగారు పడకు, నీ సేన వాళ్ళపైన యుద్ధం చేసి వాళ్ళని మన జోలికి రాకుండా కాపాడుతుంది అంటారు. అంటే కృష్ణ సేనని కృష్ణ ఏమంటున్నారు, నా సేన అనడం లేదు, నీ సేన అంటున్నారు అనమాట. అక్కడే అంటే మైన్యూట్ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. నువ్వేం కంగారు పడకు రుక్మిణి, నా నా వాళ్ళు నా వెనక నా సేన ఉంది కదా, వాళ్ళు పోరాడి నిన్ను కాపాడతారులే, ఇబ్బంది పడకు అని చెప్పడం లేదు. నీ సేన పోరాడుతుంది అంటున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. నేను నీవాణ్ణి అయ్యాను అంటే నాదంతా కూడా నీదవుతుంది, నీ ప్రొటెక్షన్ నా బాధ్యత అని చెప్పి కృష్ణ అక్కడ చెప్తున్నారనమాట. ఇవన్నీ విన్నప్పుడు మనకి ఎంత నమ్మకం కావాలంటే, కృష్ణ ఎక్కడా కూడా చెప్పట్లేదు కదా, కేవలం అర్జునకి మాత్రమే ఇలా ప్రొటెక్షన్ ఇస్తాను, రుక్మిణీదేవికి మాత్రమే ఇలా ప్రొటెక్షన్ ఇస్తాను, ద్రౌపదీదేవికి మాత్రమే ఇలా ప్రొటెక్షన్ ఇస్తాను, ప్రహ్లాద్ మహారాజ్కి మాత్రమే ఇలా ప్రొటెక్షన్ ఇస్తాను అని కృష్ణ ఎక్కడా చెప్పడం లేదు కదా. నువ్వు భక్తి చేసి నీకు నేను కావాలి, నన్ను చూస్ చేసుకోవడం మొదలు పెట్టావు అంటే నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అని చెప్పి కృష్ణ చెప్తారు. ఇది మనకి భగవద్గీత 2.40లో కూడా చెప్తారు. ఏమంటారు అంటే, ఎన్నో ప్రమాదాల నుండి మనం భక్తి చేసినట్లయితే, ఒక్క నిమిషం, విక్రమ నాశోస్తి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఏమంటున్నారు? త్రాయతే మహతో భయాత్.
కొంచెం భక్తి చేసినా కూడా ఎన్నో ప్రమాదాల నుండి కృష్ణ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో నువ్వు చేసే భక్తి ఏదైతే ఉందో అది ఎన్నో డేంజర్స్ నుంచి కూడా నీకు ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్పి కృష్ణ అర్జునాకి సంవాదం ఈ మధ్యలో డిస్కషన్ లో చెప్తారనమాట. మనకు కూడా అంతే ఫెయిత్ ఉండాలి కృష్ణ పైన. నేను భక్తి చేస్తున్నప్పుడు కృష్ణ నా బాధ్యత చూసుకుంటారు. అయితే దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఏంటి అంటే కృష్ణ నా బాధ్యత చూసుకుంటారు అని చెప్పి నేను గమ్ముగా నేనేం పని చేయను, నేను నా నా చేతిలో ఉన్నది కూడా నేను చేయను అని కూర్చోవడం అనేది తప్పు విషయం అనమాట. జయద్రథ్ని చంపే శక్తి అనేది అర్జునాకు ఉంది. కానీ జయద్రథ్ ఫీల్డ్ యుద్ధ రంగంలో లేనప్పుడు జయద్రథ్ని లోపలికి తీసుకొచ్చే శక్తి అనేది అర్జునాకి లేదు. అది భగవంతుడు కృష్ణ మాత్రమే చేయగలరు అనమాట. సో ఆ విషయం కృష్ణ చేశారు. జయద్రథ్ని యుద్ధ రంగంలోకి తీసుకొచ్చే పని కృష్ణ చేశారు. అయితే యుద్ధ రంగంలోకి వచ్చాక చంపే పని ఎవరు చేశారు? కృష్ణ చేశారా, అర్జున చేశారా? అర్జున కృష్ణుడే చేస్తారు మాతాజీ. అర్జునానే చేశారనమాట. సో ఏదైతే మన చేతుల్లో ఉందో ఆ పని మనం చేయాలి. ఏదైతే మన చేతుల్లో లేదో ఆ పని మాత్రం భగవంతుడికి వదిలేయాలి. భగవంతుడు దాన్ని ఎలాగోలాగా మన చేతిలోకి వచ్చేలాగా ఆ సర్కమ్స్టాన్స్ అనేది, ఆ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ మన చేతికి ఛాన్స్ ఇస్తారనమాట. ఇప్పుడు నువ్వు నీ కర్తవ్యం చెయ్యి అని చెప్పి చెప్తారు. ఎట్లా అయితే అర్జున కృష్ణ మధ్యన ఇక్కడ ఎలా అయితే జరిగిందో అలానే మన జీవితంలో కూడా మన చేతిలో ఉన్నది మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. మన చేతిలో లేని మాత్రం భగవంతునికి వదిలేయాలి. అప్పుడు భగవంతుడు మన ప్రొటెక్షన్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ అందరికీ ఎలాంటి అపోహ ఉంటుంది అంటే భక్తిలో మీరేం చేయరు, ఎప్పుడు కృష్ణ కృష్ణ అంటూ ఉంటారు తప్ప మీరేం చేయరు అంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మన చేతిలో ఉన్నది ఎప్పుడు కూడా కృష్ణ చేయమని చెప్తారు. కృష్ణ ఎప్పుడైనా అర్జునకి యుద్ధం చేయొద్దు, నువ్వు వెళ్ళి జపమే చేసుకో అని చెప్పి చెప్పారా? లేదు మాతాజీ, అలా చెప్పలేదు మాతాజీ. ఇన్ఫాక్ట్ అర్జున చెప్తారు, నాకు ఇదేది వద్దు, నేను మొత్తం సన్యాసం తీసుకుని నేను పక్కకి వెళ్ళిపోతాను అంటే అర్జున ఏమంటారు? అసలు నువ్వు ఒక క్షత్రియుడిలాగా ఒక యోధుడిలాగా మాట్లాడుతున్నావా, ఏమైంది నీకు తెలివంతా అని చెప్పి కృష్ణ ఇంకా చాస్టైజ్ చేస్తారు అర్జునాని, ఇంకా తిడతారనమాట. ఏమైంది నీ పౌరుషం అంతా ఏమైంది, ఇదేనా నువ్వు అసలు ఇట్లా ఇట్లా సెట్ చేస్తే యద్యద్ ఆచరతి శ్రేష్ఠస్తత్త దేవత రోజన అంటారు. నువ్వే ఇలా చేస్తే నీ వెనక ప్రజలు ఏం చేయాల్సి వస్తుంది, అసలు ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏనా నువ్వు సెట్ చేస్తుంది అని చెప్పి కృష్ణ అర్జునాన్ని తిడతారనమాట. అంటే మన కర్తవ్యాన్ని వదిలేమని కృష్ణ ఎప్పుడూ చెప్పరు. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చేయాల్సింది చేసి మన చేతుల్లో లేనిది మాత్రం కృష్ణకి వదిలేసినట్లయితే కృష్ణ దాని ద్వారా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది కృష్ణ బాధ్యత అవుతుంది అనమాట. ఓకే. అయితే మనకు అనిపించవచ్చు ఇదంతా విన్నాక, ఈ 2-3 పాశ్యమ్స్ విన్న తర్వాత, మాతాజీ అప్పుడైతే అర్జునకి కృష్ణ ఉన్నారు, రుక్మిణీదేవికి కృష్ణ ఉన్నారు, ప్రహ్లాద్ మహారాజ్కి నరసింహస్వామి వచ్చారు, మరి మన సిచ్యుయేషన్ ఏంటి ఇప్పుడు? మరి మనకైతే కృష్ణ కనిపించడం లేదు, కృష్ణ ఇక్కడ లేరు కదా అని చెప్పి మన క్వశ్చన్ వస్తుందా రాదా? వస్తుంది మాతాజీ. వస్తుంది మాతాజీ. వస్తుంది. మరి ఈ టైంలో మనకి కృష్ణ అవైలబుల్ గా ఏ రూపంలో ఉన్నారు? నామరూపంలో ఉన్నారు మాతాజీ. సో గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడైతే ఎవ్రీడే నియమంగా మనం హరినామం జపిస్తూ ఉంటామో కృష్ణ మనతోనే ఉన్నారు. కృష్ణ మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఎలా అయితే అర్జునకి గైడెన్స్ ఇస్తూ ఉన్నారో యుద్ధ రంగంలో, కురుక్షేత్ర యుద్ధంలో, మనం కూడా ఎవ్రీడే మనం ఒక యుద్ధాన్ని, ఒకటేంటి ఎన్నో యుద్ధాలు ఫేస్ చేస్తూ ఉంటాం. మన లెవెల్లో మనకి చిన్న చిన్న యుద్ధాలు అనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో మన రథసారథిగా ఉండి కూడా మనల్ని నడిపించడానికి కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కానీ మనం చేయాల్సింది ఏంటి? అర్జున ఏం చేశారు? కృష్ణ రథసారథిగా రావడానికి అర్జున ఏం చేశారు? నాకు నీ సేన కాదు నువ్వు కావాలి అని చూస్ చేసుకున్నారు. మనం కూడా ఏం చేయాలి? కృష్ణాస్ యొక్క ఎనర్జీ ఏంటి? మాయ. నాకు మాయ కాదు కావాల్సింది కృష్ణ, నాకు నువ్వు కావాలని ఎప్పుడైతే మనం కూడా అర్జునలాగా చూస్ చేసుకుంటామో కృష్ణ అర్జునాన్ని ప్రొటెక్ట్ చేసినట్లు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారా చేయరా? మనల్ని సంరక్షించుకుంటారా సంరక్షించుకోరా? తీసుకుంటారు మాతాజీ. డెఫినెట్ గా సంరక్షించుకుంటారు మాతాజీ. సంరక్షించుకుంటారు. సో కృష్ణ ఎప్పుడు కూడా తన భక్తుల్ని సంరక్షించుకోవడానికి ఎదురు చూస్తూనే ఉంటారన్నమాట. మనం చేయాల్సింది ఏంటి అంటే కృష్ణ యొక్క ఆశ్రయం అనేది తీసుకోవాలి. సో కృష్ణ యొక్క ఆశ్రయం ఈ యుగంలో మనం తీసుకోవడానికి ఈజియెస్ట్ వే ఏంటి అంటే హరినామ జపం చేయడం. సో ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం అనేది మనం నియమంగా జపం చేస్తూ ఉంటామో, అందుకని అంటారు శుద్ధ భక్తులకి పరమాత్మ గైడెన్స్ అనేది ఈజీగా అర్థమైపోతుంది అంట. ఎలా అర్థమైపోతుంది? ఇప్పుడు అర్జునకి కృష్ణ కళ్ళ ముందు ఉన్నారు, కానీ ఈ యుగంలో కృష్ణ కళ్ళ ముందు ఉంటున్నారా? ఉండడం లేదు. కానీ శుద్ధ భక్తులకి లోపల ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉంటారా ఉండరా? ఉంటారు మాతాజీ. ఎస్ నో? Yes, కానీ మాతాజీ. ప్రతి ఒక్కరికి కూడా పరమాత్మ చెప్పే మాట వినిపిస్తుందా? వినిపించదు ప్రతి మాతాజీ. ఒక్కరికి కూడా పరమాత్మ ఇచ్చే గైడెన్స్ విని అర్థం చేసుకునే శక్తి ఉంటుందా? ఉండదు మాతాజీ. ఉండదు. కానీ శుద్ధ భక్తులకి మాత్రం పరమాత్మ లోపల నుండి ఎలా గైడ్ చేస్తారంటే
ఇప్పుడు ఎదురుగా ఎవరైనా ఒక డిసైపుల్, మనకి దీక్షా గురువులు కానీ ఎవరైనా డిసైపుల్ వచ్చినప్పుడు ఆ డిసైపుల్ లైఫ్ లో జరిగే విషయాలకి మీరు ఇలా చెప్పండి, ఇలా వీళ్ళకి ఇది చేయండి అని అంత డీటెయిల్డ్ గా కృష్ణ గైడెన్స్ ఇస్తూ ఉంటారన్నమాట లోపల నుండి. ఎలా పాసిబుల్ అవుతుంది ఇదంతా అంటే వాళ్ళు అంత శుద్ధ నామాన్ని తీసుకుంటూ ఉన్నారు కాబట్టి, కృష్ణ ప్రెజెన్స్ అనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు కాబట్టి, కృష్ణ ఇచ్చే గైడెన్స్ అనేది వాళ్ళు తీసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు నడుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు కూడా పాసిబుల్ అవుతుందా రాదా? కాదా? అవుతుంది మాతాజీ. భక్తిగా జపం చేస్తూ ఉంటే మనకు అవుతుంది మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో ఈ యుగంలో మనకి కృష్ణ ఈజీగా అవైలబుల్ గా ఉన్న ఫామ్ ఏంటి అంటే హరినామం. దానికి తోడు ఏంటి అంటే భగవంతుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. సో భగవంతుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? శ్రీమద్ భగవద్గీత. అండ్ భగవంతుని గురించి లీలలేంటి? శ్రీమద్ భాగవతం. సో భగవత్ కథ అంటే భగవద్గీత భాగవతం గురించి వినడం, చదవడం, భగవన్ నామం జపించడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే కృష్ణ మనతోనే ఉన్నారు అండ్ మనం కూడా కృష్ణ ప్రెజెన్స్ అనేది తీసుకోవడం మొదలు పెడుతూ ఉంటాం అనమాట. కృష్ణ యుద్ధ రంగంలో అర్జున దగ్గర ఉన్నారు అంటే ఎప్పుడైతే అర్జున అండ్ దుర్యోధన వెళ్తారో కృష్ణుడి దగ్గరికి, కృష్ణ అంటే అర్జున కళ్ళ ముందు ఉన్నారు కృష్ణ, దుర్యోధన కళ్ళ ముందు ఉన్నారు కృష్ణ. కానీ కృష్ణని భగవంతుడిగా యాక్సెప్ట్ చేసింది మాత్రం ఎవరు? అర్జునానా దుర్యోధనానా? అర్జునుడు మాతాజీ. దుర్యోధన ఎలా ట్రీట్ చేశారు కృష్ణని? అంటే ఏదో సైన్యం నార్మల్ వ్యక్తి, కొంచెం శక్తులు కలిగిన, ఇంకొంచెం శక్తులు ఉన్నాయి, ఈ శక్తులు ఏముంది, కొంచెం సాధన చేస్తే నాకు కూడా వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ దుర్యోధన కళ్ళ ముందు కృష్ణ ఉన్నా కూడా కృష్ణని భగవంతుడిగా యాక్సెప్ట్ చేయలేకపోయారు అనమాట. సో మనం చాలా మంది అడుగుతూ ఉంటాం, ఆ కళ్ళ ముందు భగవంతుడు కనిపించడం లేదు, కళ్ళ ముందు భగవంతుడు కనిపించడం లేదు అని చెప్పి మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం. కళ్ళ ముందు భగవంతుడు కనిపించినా కూడా దుర్యోధన కృష్ణని కృష్ణలాగా భావించలేకపోయారు, భగవంతుడిగా ఆయన గుర్తించలేకపోయారు. బట్ ఇవాళ మనం కళ్ళ ముందు కనిపించడం లేదని కంప్లైంట్ చేసే బదులు భగవన్ నామం వినే కొద్దీ కళ్ళ ముందు లేకపోయినా కూడా కృష్ణ యొక్క గైడెన్స్ అనేది మనకు పరమాత్మ రూపంలో మనకి తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అదే భక్తి ఎక్కువగా ఉంటే మనకు అలా కనిపిస్తుంది మాతాజీ. భక్తి చేసే కొద్దీ, మనం భక్తిలో ముందుకు వెళ్లే కొద్దీ, పరిపక్వత చెందే కొద్దీ ఏమవుతుంది అంటే కృష్ణ ప్రెజెన్స్ ని ఎప్పుడు కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాము. కృష్ణ మనకి సంరక్షణ ఎలా ఇస్తూ ఉన్నారు, మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకి తెలుస్తూనే ఉంటుంది అనమాట. ఎవ్రీ టైం కృష్ణ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు అని మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ మాతాజీ. మాతాజీ ఇక్కడ ఏదో శ్లోక కోట్ చేశారు కదా, 2 ఎంత చెప్పారు మాతాజీ? సెకండ్ చాప్టర్ 40 శ్లోక మాతాజీ. నేహా విక్రమణాశోస్తి అని ఉంటుంది. హరే కృష్ణ. అయితే హరే కృష్ణ మాతాజీ. హరే అయితే కృష్ణ. అర్జునుడు ఒక్క బాణంతోనే జయేంద్రుణ్ణి Yes. చంపేస్తారు. Yes. ఒక్క బాణం. ఎదురుగా ఉన్నారు అర్జునకి, ఇంకేమీ కష్టం మాతాజీ, ఎదురుగా ఉన్నారు, అదే. తన మాట ఎదురుగా నిలబెట్టుకునే ఛాన్స్ కృష్ణ ఇచ్చారు. ఒక్క బాణంతోనే అయిపోయింది. అయిపోతుంది. ఓకే, హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. ఐడియా ఉందా ఇది జయద్రథ్ ఈ పాస్ట్ టైం ఎవరికైనా? లేదు లేదు మాతాజీ. వినలేదు మాతాజీ. సైంధవుడు అంటారు కదా, ఆయనకి వేరే పేరు సైంధవుడు కదా. నాకు ఐడియా లేదు మాతాజీ సైంధవుడా కాదా అని. నేను జయద్రథ్ అన్న పేరుతో విన్నాను. సైంధవుడే, ఓకే, మేబీ అయి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు మాట మనకి ఇది కూడా వస్తుంది కదా, సైంధవుడిలో అడ్డుపడుతున్నట్టు ప్రతిదానికి అంటాను చూడండి. ఓకే అదే ఓకే ఓకే ద్రవ్యంగా సైంధవుడు అంటారనమాట. ఓకే అందుకనే ఆయన్ని అట్లా చెప్పేస్తాడు. ఓకే 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 ఫైన్. మాతాజీ రిషికేశ్ హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం బాయ్. ఏంటి మాతాజీ? లక్ష్మీ మాతాజీ రోజు ఏం చేస్తున్నారని పంపించడం అయింది. నిన్న పంపించాను, ఏం చేసామని చెప్పి. వెరీ నైస్ మాతాజీ. యా, థ్యాంక్ యూ సో మచ్. మాతాజీ ఏం పంపించారు? రిపోర్ట్ మాతాజీ. అంటే మీరు ఇప్పుడు ఏదైతే పంపిస్తున్నారో, జపం చేస్తున్నానని పంపిస్తున్నారు కదా, అట్లా మాతాజీ చేసే సాధన గురించి పంపిస్తున్నాను, నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను అంటున్నారు. పంపిస్తారు మాతాజీ, నేనైతే మీకు పంపిస్తున్నాను. ఇంకా రిషికేష్ ప్రభుకి ఎలా పంపిస్తారు? ఎలా వేరే గ్రూప్ ఉందా? గ్రూప్ ఏం లేదు మాతాజీ, పర్సనల్ గానే చేస్తారు అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎస్ మాతాజీ. ఎస్, ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు ఇందాక. హరే కృష్ణ. ఇందాక ఎవరో క్వశ్చన్ అడిగిపోయారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కొత్త క్లాసులు గీతా శ్లోకాలు చెప్తానన్న టైమింగ్స్ ఏంటి మాతాజీ? పెడతారా గ్రూప్ లో? అర్థం కాదా? కొత్త క్లాస్ గీత
గీత చెప్పే క్లాస్ గీత 700 శ్లోకాస్ చెప్తానని చెప్పారు కదా, ఈ క్లాస్ అయినా 6 to ఈ క్లాస్ 7? ఈ ఓకే క్లాస్ లోనే మాతాజీ, ఈ క్లాస్ కి సిలబస్ పెట్టాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఎస్. మాతాజీ ఒక షేర్ చేసుకోవచ్చా? చెప్పండి మాతాజీ, కొంచెం త్వరగా చెప్పండి మాతాజీ. అంతేనా? అంటే నేను ఈ 16 మాలలోకి రావడానికి మాతాజీ నాకు బాగా సిక్ అయ్యాను అనమాట. అప్పుడు మాతాజీ నా మాట వినిపిస్తుందా? ఎస్ వినిపిస్తుంది. అయితే నాకు ఐ డ్రాప్స్ రాశారనమాట డాక్టరు. ఒక డ్రాప్ వేసుకున్నాక 15 మినిట్స్ వెయిట్ చేయాలి, నెక్స్ట్ డ్రాప్ వేసుకోవాలని చెప్పారనమాట. నాకు 15 మినిట్స్ అంటే నా డ్రాప్స్ వేసుకొని కళ్ళు పూసుకున్నాక మనకు 15 మినిట్స్ ఎలా తెలుస్తుంది మాతాజీ? అయితే అప్పుడు అతను నా పక్క నుండి, అలా కాదమ్మా, ఒక మాల చేస్తే 7 మినిట్స్ కదా, 2 మాలాస్ చెయ్యి 15 మినిట్స్ అవుతుంది అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇంకో డ్రాప్ వేసుకోమన్నారు అనమాట. అలా నాకు డైలీ 8 డ్రాప్స్ ఐటమ్స్ రాసిచ్చారు మాతాజీ డాక్టరు. 16 మాలాలు అయిపోయాయి. నేను అలానే చేస్తుంటాను మాతాజీ. 7-8 మినిట్స్ టైం ఉంది దేనికైనా అంటే మాత్రం ఆ టైంని ఒక మాలతో ఫిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలా నేను అలా అలా చేయడం అంటే ఫస్ట్ భక్తి అని నేను కృష్ణుడి మీదే ఇది పెట్టుకొని చేయలేదు మాతాజీ. ఒక మాల చేస్తే 7 మినిట్స్ అవుతుంది, అయితే 2 మాలలు చేస్తే 15 మినిట్స్ అవుతుందని అలా కౌంట్ చేస్తూ చేశాను మాతాజీ. అలా అలా ఇప్పుడు మీరందరూ చెప్పడం మూలంగా కృష్ణుడు మన హృదయంలోనే ఉంటాడు, ఆ కృష్ణ భగవాన్ని ఇలా తలుచుకోవచ్చు అని ఒక జ్ఞానం వచ్చింది మాతాజీ. హరే కృష్ణ. అదే షేర్ చేస్తాను. హరే థ్యాంక్ యూ కృష్ణ. సో మచ్. హరే కృష్ణ. ఇంకెవరికి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, ఇంకేం క్వశ్చన్స్ ఏమంటే మనం మన క్లాస్ ఎండ్ చేద్దాం అయితే. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనే श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री 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 जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. थैंक यू सो मच माताजी से प्रभु जी. ధన్యవాదాలు. कृष्ण. హరే కృష్ణ धन्यवाद. మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ నిన్న లింక్ పెట్టలేదు మాతాజీ. నిన్న లింక్ పంపించాను ప్రభుజీ, రికార్డింగ్ కదా మీరు అంటున్నారు? కాదు మాతాజీ, నన్ను ఈ గ్రూప్ లోకి యాడ్ చేసేకి మాతాజీ. ఓకే ఓకే ఓకే. నేను నిన్న చేశాను ప్రభుజీ, ఒకసారి చూస్తాను నేను మళ్ళీ. నిన్న చాలా రిక్వెస్ట్ వచ్చాయి, ఒకసారి నేను మళ్ళీ చేస్తాను. మీ నెంబర్ సేవ్ చేసుకున్నాను, ఒక్కసారి మళ్ళీ చేస్తాను ప్రభుజీ. ఇంకొకసారి చెప్పగలుగుతారా? ఒక్కసారి ఆగండి. నేను ఈ రోజు చేసేస్తాను ప్రభుజీ, ఇప్పుడు ఇమీడియట్ గా చేసేస్తా క్లాస్ అవ్వగా. గ్రూప్ లోకి యాడ్ చేయండి మాతాజీ, నేను కూడా భగవద్గీతలోకి కూడా జాయిన్ అవుతాను మాతాజీ. ఓకే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ. థ్యాంక్ యూ. మాతాజీ నా నెంబర్ కూడా యాడ్ చేస్తారా? మీరు నాకు పర్సనల్ గా మెసేజ్ చేయగలరా? చేస్తాను మాతాజీ. సరే, ఇప్పుడు sure. చెప్పమన్నా చెప్తాం, మీ ఇష్టం. పర్లేదు, గిరిజా మాతాజీ దగ్గర తీసుకునైనా పంపించండి, నేను యాడ్ చేస్తాను. సరే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ సం ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద. ప్రణామ్. హరే కృష్ణ మాత, దండత్ ప్రణామం. హరే కృష్ణ. ధన్యవాద.